ఇటుకి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ మహిళ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మహిళలని నమ్మించి 18 కోట్ల రూపాయలకు టోక్రా వేసిన ఘటన కలకలం రేపుతోంది. ఏపీలోని ఓ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి మహిళల దగ్గర కోట్లు దండుకుని నిట్ట నిలువునా ముంచేయడం మరింత సంచలనం సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన విద్య అనే మహిళ సికింద్రాబాద్ వారాసిగూడలో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడింది. మహిళల దగ్గర డబ్బు, నగలు పెద్ద ఎత్తున వసూలు చేసి అక్కడి నుంచి ఉడాయించింది. ఆ తర్వాత పటాన్చెరులో మకాం పెట్టిన విద్య ఇక్కడ అవే మోసాలకి పాల్పడింది. మాయ మాటలే కాదు, హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వస్తున్నామని చెప్పి కూడా చాలా మంది దగ్గర వసూళ్లకి పాల్పడింది. ఇలా మొత్తం 18 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక పటాన్చెరు పరిధిలో విద్యకు డబ్బులు ఇచ్చిన మహిళలు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. మహిళలంతా ఏకమై ప్రెజర్ పెట్టడంతో తట్టుకోలేకపోయిన విద్య ఆమెలోని మరో దారుణ కోణాన్ని బయటపెట్టింది. డబ్బులు అడిగిన మహిళలందరినీ పిలిపించి రూమ్లో బంధించి దాడి చేయించడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డబ్బులు అడిగితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగింది. అయితే విద్య దాడిపై బాధితులు పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె బాగోతాలు బట్టబయలయ్యాయి. డబ్బు, నగలు మోసాలే కాదు, నిత్య పెళ్లి కూతురిగాను విద్య మోసాలు చేసినట్లు బయటపడింది. ఇప్పటికే 10 పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పలువురు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. హైదరాబాద్, తిరుపతి, విశాఖలో విద్య బాధితులు ఉన్నట్లు తేలింది. గతంలోనూ విద్యపై పలు కేసులు నమోదై జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు పటాన్చెరు పోలీసులు గుర్తించారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్లోనూ విద్యపై చీటింగ్, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మహిళలపై దాడికి పాల్పడ్డ విద్య అనుచరాల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పగిడిపాటి వెన్నెల అనే వ్యక్తి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళు గత 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు. కుక్కట్పల్లిలో, దిల్సునగర్లో, ఇంకా కేపీహెచ్బి ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ విద్య అనే ఆమె వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రస్తుతం ఆమె వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మన పటాన్చెరు ఏరియాలో ఈ ఏపీఆర్ విలాస్లో ఉంటుంది. డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేటామె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఆ ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని, అందులో కలమ్మ అనే మహిళకి రాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనం దరఖాస్తు రావడం జరిగింది. ఇటు విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ స్కామ్ డీటెయిల్స్ ఏంటి, అలాగే విద్య వెనక ఇంకెవరైనా ఉన్నారా, అసలు పోలీసుల విచారణలో ఏ విషయాలు బయటకు వస్తున్నాయి, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివతేజని అడిగి. శివతేజ, పటాన్చెరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ మిగతా మహిళలను నమ్మించి దాదాపు 18 కోట్ల వరకు ఆ కుచ్చుటోపి పెట్టింది. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా వారంతా కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఈరోజు బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అమ్మ చెప్పండి, విద్య అనే మహిళ మీకు ఎట్లా పరిచయం, అసలు ఏం జరిగింది? ఆసుపత్రి త్రూ పరిచయం అండి. మేము ఆమె త్రూ బంగారం తక్కువ వస్తుందని డబ్బులు ఇచ్చినాం. ఒకటి ప్లాట్ అమ్మిచ్చినాం, ఒకటి ప్లాట్ ఇల్లు ఉంటే ఇల్లు కూడా అమ్మిచ్చినాం, వేరే కాడ 4 దగ్గర తెచ్చిచ్చినాం. నిన్న డబ్బులు ఇస్తారా అన్నది. అందరం ఇచ్చేటోళ్ళమే డబ్బులు. మాకు అందరికి అప్పే, పోయిన వాళ్ళందరికీ అప్పే, సింగిల్గా ఎవరు పోలే. సరే ఇస్తారా అంటే అందరూ మాట్లాడి సెటిల్మెంట్ చేస్తారా అని పిలిచింది. పోయినాక ఏం చేసింది, లోపలికి పోయినాక నన్ను ఒక్కదనే టార్గెట్ చేసింది. అది 4 మొగళ్ళు వచ్చి ఎత్తుకొని పోయారు. నన్ను లోపలికి ఎత్తుకొని పోయి మా వాళ్ళు లోపల నన్ను బయటికి నెట్టేసి తాళం పెట్టి కడ్డీలతో నన్ను కొట్టిరు. తలకాయింది, రక్తం అంతా ఇంట్లో పోయింది. రక్తం పోతుంటే కూడా నన్ను ఇక్కడ దాన్ని కొట్టిరు. దెబ్బలు తలకాయ తగిలింది, అన్నీ చేసిరు. సరే మేము నిన్న అక్కడ పడిపోయినా, నేను బయటకు వచ్చి పడిపోయినాక మీ పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాక ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి సిఐ సార్. నా బంగారం కారులో వస్తుంది, ట్రావెల్స్లో షిప్ ఎక్కిస్తుర్రు, ఆడు ఇవి అన్నది. అది ఫ్రాడ్ అని తెలుసుకొని నేను ఇంకా మా సిస్టర్కి చెప్పిన, అది దొంగ బంగారం ఏం లేదు, అది చీటర్ 420. నేను ఎంక్వైరీ చేసినా ఇవ్వద్దు అని చెప్పిన. నేను చెప్తే ఇంకా వీళ్ళకన్నీ మాయ మాటలు చెప్పి వీళ్ళని బాగా అంటే ఒక ఎడిట్ చేస్తుంది. ఇలా వీక్ పాయింట్ తెలుసుకోవడము. ఇప్పుడు ఒక 5 లక్షలు కావాలనుకోండి, 1 తులమో 1/2 తులమో బంగారం తెచ్చిస్తుంది వీళ్ళకి. ముందు ఆమె డబ్బులతో కొని తెచ్చిచ్చేసి ఇగో ఈ 5 లక్షలకి నీకు ఫ్రీగా ఈ తులం బంగారం ఇస్తున్నా, ఇంకా ఇంకో 20 లక్షలు ఇయ్యాక నీకు 1 కిలో బంగారం ఇస్తా అని చెప్తుంది. వీళ్ళు ఏం చేసారు, ఆ తులానికి ఆశపడి ఇంట్లో ఉన్న ఆస్తులు, భూములు, బంగారాలు అన్నీ తాకట్టు పెట్టి ఇచ్చారు సార్.
మా మమ్మీ రక్తం అడుగులో చావు బతుకులో ఉన్నది కానీ పట్టించుకోలే. సిఐ కొంచెం కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాడు మొత్తం. మా మమ్మీ ఫోను తీసుకున్నారు, పలగొట్టినారు, అందులో పర్సులో కూడా పైసలు ఉన్నాయి, పైసలు తీసుకున్నారు. ఏమైంది సార్ ఫోన్ అని నేను పోయి సార్ని అడిగిన, కానీ ఆయన ఏమీ రియాక్షన్ లేదు, నార్మల్గా చూస్తున్నాడు. ఎందుకు పట్టించుకోవట్లేడు సార్ కేసు? పట్టించుకోవాలి కదా, సిఐ సార్ అంటే ఎట్లుండాలి, న్యాయం చేయాలి. ఏది ఇంతవరకు ఆ దొంగ అనేది దొంగని పట్టుకున్నారా? పట్టుకోలేదు.